వేసుకో మామా, వేసుకో. చూసుకో మామా, చూసుకో. ఈరోజు ఈ 5 ఫీట్లు ఉన్న తర్వాత చూడండి మామ, 5 ఫీట్లు ఉంది తర్వాత ఈ ఇంట్లో ఎంట్రన్స్ అనమాట. ఇది చూడండి ఏ విధంగా ఉందో. ఎక్సలెంట్ ప్యూర్ వైట్ అనమాట. ఎటు చూసినా మీకు చూడండి, ఇటు చూసినా ప్యూర్ వైట్ కనిపిస్తుంది. కింద ఫ్లోర్ కానీ పైన సీలింగ్ కానీ వాల్స్ కూడా మీకు పూర్తిగా వైటే కనిపిస్తుంది. వైట్ హౌస్ లాగా అనమాట. వీళ్ళు మొత్తం ప్యూర్ వైట్ ఉండాలనేసి రేపు కప్బోర్డ్లు కూడా వైట్లోనే చూపిస్తారు. మీకు మాస్టర్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను చూడండి ఎలా ఉందో. చిల్డ్రన్స్ బెడ్రూమ్ మొత్తం కప్బోర్డ్స్ మొత్తం చూడండి ఏ విధంగా కప్బోర్డ్స్ అనేది నిర్మించారో. మొత్తం ప్యూర్ వైట్ వాల్ కేర్ పెట్టి మొత్తం ఫ్యాబ్రింగ్ వేశారు మొత్తం టోటల్. ఇదిగోండి ఈ విధంగా ఉన్నాయి చిల్డ్రన్స్ బెడ్స్ మొత్తం టోటల్ బుక్స్ స్టేషనరీ మొత్తం ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇటు చూడండి, దీనికి అటాచ్ బాత్రూమ్ కూడా పెద్దది బిగ్ సైజులో. ఇగో చూడండి ఈ అటాచ్ బాత్రూమ్ 7x10 ఉంది మామ. ఈ రూమ్ వచ్చేసి మొత్తం 7x12. ఇగో చూడండి బాత్రూమ్ ఎంత బాగుందో. మొత్తం టోటల్ పైకల్లా టైల్స్ వేసారు మామ. 2x4 టైల్స్ మొత్తం 2x4 వేసారు. ఇది వచ్చేసి మీకు ఇటు రండి, మీకు కిచెన్లో చూపిస్తాను. ఇదిగోండి కిచెన్ చూడండి ఎలా ఉందో. ఇది కిచెన్కి వెళ్ళే రోడ్లో రెండు బెడ్రూమ్ల మధ్యలో ఇది కామన్ బాత్రూమ్ అమ్మ. ఇదిగోండి ఇలా 2 బెడ్రూమ్ కామన్ బాత్రూమ్. ఇది కిచెన్కి వెళ్ళే రూటు. హాల్లోంచి మనం కిచెన్లోకి వెళ్తున్నాం. ఇదిగో చూడండి ఏ విధంగా ఉందో. ఇది మొత్తం కిచెన్ మామ, మొత్తం టోటల్ ఎల్ షేప్. పైన కబోర్డ్స్ చూడండి, ఇదిగోండి కింద ప్లాట్ఫారం, పైన కబోర్డ్స్. ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వలేదు, అవుతుంది మామ. ఇదిగోండి మీకు పూర్తి వీడియో కూడా తర్వాత పెడతాను. ఇగో చూడండి ఏ విధంగా ఉందో. సీలింగ్ కానీ మీకు దాని పక్కనే ఇదిగోండి ఇక్కడ దేవుడి మందిరం ఉందన్నమాట. కిచెన్ పక్కనే అనమాట. కిచెన్ ఉంది, దీని పక్కనే ఇదిగోండి ఈ విధంగా దేవుడి మందిరం అటాచ్ చేశారనమాట. ఇక ఇక్కడ చూడండి లోన్ మొత్తం మీకు చూసినట్టయితే ఇగో లోన్ మొత్తం టోటల్గా ప్యూర్ వైట్ టైల్స్ అనమాట. 2x4 ఖజారా కంపెనీ వాడి ఎక్సలెంట్ ఉంటుంది. ఇక చూడండి ఇట్లా మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను నేను. ఇదిగోండి మాస్టర్ బెడ్రూమ్. ఇది మొత్తం మాస్టర్ బెడ్రూమ్ అమ్మ. ఇదిగోండి చూడండి మాస్టర్ బెడ్రూమ్ ఏ విధంగా ఉందో. టోటల్ మొత్తం ఇంకోటి కబోర్డ్స్, దాంట్లో కార్నర్ ఐరన్ మీకు బీరువా పెట్టుకోవడానికి కూడా దీంట్లో ఏర్పాటు చేశారు మామ. టోటల్గా చూడండి ఏ విధంగా ఉందో. మొత్తం మీకు కంఫర్ట్గా ఉండేటట్టుగా ఇక పైన సీలింగ్ కూడా మీకు ఏ విధంగా చేశారో చూడండి. ఈ విధంగా టోటల్ ప్యూర్ వైట్ మామ, వేరే కలర్ అనేది లేదు ఇంట్లో. మొత్తం ఒకటే వైట్. మీకు అలాగే వాష్ ఏరియా చూపిస్తాం మామ. ఇదిగో వాష్ ఏరియా చూడండి, ఇంట్లోనే అటాచ్ చేస్తుంది మామ, కిచెన్ పక్కనే. ఇదిగోండి ఈ విధంగా ఇది వాష్ ఏరియా మొత్తం మామ. దీనికి ఇక వెళ్తురు రావడం కోసం పైన కార్నర్స్ పెట్టారు, పైన గ్లాసెస్ వస్తాయి, ఇంకా ఫిట్టింగ్ అవ్వలేదు. ఇగో చూడండి మామ, మొత్తం వాష్ ఏరియా అనమాట. ఈ విధంగా మొత్తం కంప్లీట్గా వాష్ ఏరియా కిచెన్కి అటాచ్ అయ్యి ఉంటుంది. ఇగో మామ ఇది మన కిచెన్. ఇప్పుడు వచ్చేసి మన మెయిన్ హాల్ అనమాట. ఇగో చూడండి ఎంత ఉందో మెయిన్ హాల్. ఇది వచ్చేసి 24x16 మామ. చూడండి ఎంత పెద్ద హాల్. ఈ బయట సెల్లార్ మామ, ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు. ఎల్ షేప్ సెల్లార్ ఉంది మామ. ఎటు చూసినా 9 అడుగులు 10 అడుగులు సెల్లార్ ఉంది. మన